సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో రీసెంట్గా ఉత్తరప్రదేశ్ అనేటువంటి ఆ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బ్రిజేష్ అనేటువంటి ఒక కబడ్డీ ప్లేయర్, గోల్డ్ మెడలిస్ట్ అండి. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మంచి గుర్తింపు పొందినటువంటి కబడ్డీ ప్లేయర్. ఆ వ్యక్తి జీవితంలో జరిగిన విషాదకరమైన సంఘటన, ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవానికి ఆ వ్యక్తి ఒక కుక్కపిల్ల డ్రైనేజ్లో పడిపోతే దాన్ని రెస్క్యూ చేద్దాం, దాన్ని రక్షిద్దామని చెప్పి వెళ్ళి దాన్ని తీసాడండి. తీసిన తర్వాత ఆ కుక్క పాపం భయంతో ఆ వ్యక్తిని కరిస్తే చిన్న గాయమని చెప్పి నెగ్లెక్ట్ చేశాడు. ఆ వ్యక్తి ర్యాబీస్ అనేటువంటి భయంకరమైన వ్యాధి అతను సోకింది. అలా సోకినటువంటి ఆ వ్యక్తి మరణంతో పోరాడాడు భయంకరమైన రీతిలో. వాస్తవానికి ర్యాబీస్ వచ్చినటువంటి వారికి హైడ్రోఫోబియా వస్తుందండి. డ్రాప్ ఆఫ్ వాటర్ చూస్తేనే చాలా భయపడతారు. అతని ఇంటేక్ విషయంలో కూడా చాలా భయపడతారు. ఆ వ్యక్తి మరణంతో పోరాడి ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని నేను విన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట నాకు గుర్తొచ్చింది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక మాట రాశారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక, కుక్కల ఎడల జాగ్రత్తగా ఉండుడి అనే మాట నాకు గుర్తొచ్చింది. బైబిల్ గ్రంథంలో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనే విషయం చాలా క్లియర్గా చెప్తున్నారు. వాస్తవానికి అది కాంటెక్స్ట్ ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుక్కలు లాంటి వాళ్ళు అనేక మంది మోసగిస్తారు, మీ వద్దకు భయంకరమైనటువంటి చెడు బోధను తీసుకొస్తారు, గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారు మీ దగ్గరకు వస్తారు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండమని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మన జీవితంలో కూడా కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజున ఏటా కొన్ని వేలాది మంది కుక్క కాటు ద్వారా మరణిస్తున్నారు. నేను గవర్నమెంట్ సర్వేల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి ఏటానట సుమారుగా 18 మిలియన్ ప్రజలు ఈ యొక్క కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయని, సుమారుగా 20,000 మంది ర్యాబీస్ వ్యాధిని పడుతున్నారు, అనేక మంది చనిపోతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి కుక్కలను చాలా ప్రేమిస్తాం మనం, కానీ వాటి నుంచి వస్తున్న సలైవా ఏదైతే ఉందో దాని ద్వారా చాలా రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కుక్కలు పెంచుకోవద్దని అనట్లేదు, కుక్కలను ప్రేమించొద్దని అనట్లేదు, కానీ జాగ్రత్త వహించాలి. ఎప్పటికప్పుడు ఆ కుక్కల్ని, ఆ డాగ్స్ని చక్కగా వాటికి క్లీన్ చేయటం, ఆ తర్వాత వాటి నుంచి వచ్చే సలైవా ఒకవేళ మన శరీరానికి అంటుకున్నా సరే వెంటనే సోప్తో కడుక్కోవటం, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా యాంటీ ర్యాబీస్ని చేయించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ ర్యాబీస్ అనేటువంటి వ్యాధి చాలా భయంకరమైందండి. ఆ ర్యాబీస్ వాస్తవానికి మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది. వాస్తవానికి ర్యాబీస్తో బాధపడుతున్నటువంటి వారు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. దానికి ఏ విధమైనటువంటి మందు లేదు. ర్యాబీస్ కనుక ముదిరిపోయిందా ఖచ్చితంగా ఆ వ్యక్తి మరణించాల్సిందే. బ్రిజేష్ కూడా ఏముందిలే చిన్న కుక్క పిల్లే కదా అనుకున్నాడు, కానీ ఆ కుక్కకు ర్యాబీస్ వ్యాధి వలన అతనికి అంటుకోవటం, ఆ వ్యక్తి కొన్ని దినాల్లోనే మరణించడం చాలా విషాదకరమైన సంఘటన. దేశవ్యాప్తంగా అందరూ ఈ విషయం గురించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అనేక మంది బాధపడుతూ ఒక మంచి ప్లేయర్ని భారతదేశం కోల్పోయింది. గోల్డ్ మెడలిస్ట్ అండి ఆ వ్యక్తి, ఉన్నతమైనటువంటి, కానీ అప్రమత్తం అవ్వలేకపోయాడు. ఏముందిలే చిన్న గాయమని అనుకున్న డాక్టర్ని సంప్రదించలేదు, ర్యాబీస్ అంటుకుంది, తన ప్రాణాన్నే తీసేసింది. కాబట్టి నా ప్రియదేవజనాగమ, ఈ వీడియో వింటున్నటువంటి మీరు ఒకవేళ మీరు డాగ్స్ని పెంచుకుంటున్నటువంటి వ్యక్తులు అయితే కనుక డాగ్స్ని ప్రేమించండి, తప్పేం కాదు, కానీ వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక బైబిల్ గ్రంథంలో ఇంకొక సందర్భం ఉందండి. అదేంటంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటాడు. నిజమే, కుక్క తన ఆహారాన్ని తిని మరలా అది వాంతి చేసుకుని మరలా తింటది. ఇక్కడ దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, చాలామంది విడిచిపెట్టిన పాపాన్నే మరలా చేస్తున్నారు. ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టావో, ఏ వ్యభిచారాన్ని అయితే విడిచిపెట్టావో, ఏ జారత్వాన్ని అయితే విడిచిపెట్టావో, ఏ యొక్క కాముకత్వాన్ని అయితే విడిచిపెట్టావో, ఏ యొక్క మద్యపానం ధూమపానం విడిచిపెట్టావో మరలా దాని వైపు తిరుగుతున్నావా? నువ్వు ఏదైతే చీయని విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేస్తున్నావా? అందును బట్టి దేవుడు అంటున్నాడు, కుక్కలా మీరు జీవించొద్దు, కుక్క ఆ విధంగా జీవిస్తుందని చెబుతూ వచ్చాడు. నా ప్రియ దర్శనాగమ, దేవుని వాక్యంలో కూడా కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కుక్కలు అనేటువంటివి అబద్ధ బోధకులకి, ఆ తర్వాత గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారికి, సంఘాన్ని పాడు చేసేటువంటి అబద్ధ బోధలకు సాదృశ్యంగా ఉన్నది. అట్ ది సేమ్ టైం విడిచిపెట్టిన పాపాన్ని చేసేటువంటి వారు కూడా కుక్కలకి పోల్చబడటం జరిగింది. అందును బట్టి ర్యాబీస్ అనేటువంటి వ్యాధి గురించి జాగ్రత్తగా ఉండండి, కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ జంతువైనా సరే, అది పిల్లి కావచ్చు, ఎలుక కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. చాలామంది అంటున్నారు గోమూత్రం తాగటం మంచిదే, గోవు యొక్క పేడ తినటం మంచిదే అని చాలామంది మాట్లాడుతున్నారు, మతానికి లింక్ పెట్టి. అదంతా హాస్యాస్పదం అండి. ఏ జంతువు నుంచి విడిచిపెట్టినటువంటి విసర్జక పదార్థమైనా అది హానికరం చేస్తుంది, అంతేగాని అది మేలు చేసేది. మందులు వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా యాంటీబయాటిక్స్ పేడలో ఉన్నాయని చెప్పి పేడ తినేస్తారా?
ఆలోచన చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా నమ్మొద్దు. సో వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. సో ఇటువంటిది ఎక్కడా జరగకూడదు. ఒకవేళ కుక్క కరిచిందా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. నేను చిన్నప్పుడు మా పాఠ్య పుస్తకాలు వెనకాల ఉంటూ ఉండేది, ఒకవేళ కుక్క కరిస్తే వెంటనే సబ్బుతో దాన్ని కడగండి, వైద్యుని సంప్రదించండి, కుక్క జోలికి వెళ్ళొద్దని మా పాఠ్య పుస్తకాల్లో ఉండేవి. ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడైతే మేము చదువుకున్న టైంలో పాఠ్య పుస్తకాలు వెనకాల ఇవి ఉండేవి. కాబట్టి కుక్కల విషయంలో జాగ్రత్త, ర్యాబీస్ విషయంలో జాగ్రత్త. కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఎలుకలు కావచ్చు, పందికొక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆత్మలేని జీవులు. అవి ఆత్మలేవు, వాటికి ప్రాణము శరీరం మాత్రమే ఉన్నాయి. అందుని బట్టి వాటిని ఎక్కువగా ప్రేమించి లేకపోతే వాటితో మనము మమేకమవుతూ వాటి యొక్క సలైవా మనకు అంటుకుంటా ఉన్నప్పుడు సో వ్యాధులు సోకేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సో కుక్కలు ఉన్నటువంటి వారు ప్రేమగా పెంచుకోండి, కానీ వాటి విషయంలో కొద్ది జాగ్రత్త పాటించాల్సిందిగా ప్రభువు పేట మీకు చేస్తున్నాను. ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా మీరు కొన్ని సత్యాలు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఇలాంటి సత్యాలు అనేకమైన వినాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. సో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.